హాయ్ అండి. మీరెప్పుడైనా ఎండు రొయ్యలు టమాటో కర్రీ తిన్నారా? తింటే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీరెలాగా కర్రీ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా బావకైతే ఎండు చేపలు తినాలనిపిస్తుందని చెప్పేసి అయితే ఇలాగైతే రొయ్యలైతే తెప్పించుకున్నారు. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వస్తే అయితే ముందుగా కడాయి పెట్టేసుకొని ఇలాగైతే రొయ్యల్ని ఫ్రై చేసుకొని కాసేపు కూల్ అయ్యాక వాటిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్తో ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. అంటే దాంట్లో ఇసుక అవన్నీ ఉంటాయి కదా, కొంచెం అవి పోయే వరకు క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అదే కడాయిలో సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకొని మగ్గాక టమాటా ముక్కల్ని కూడా వేయాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాక కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. గ్రేవీ కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్.